నేరస్తులను జగన్ వెనకేసుకొస్తున్నారని మంత్రి లోకేష్ విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో మత్స్యకారులను, ఆక్వా రైతులను కనీసం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం పరామర్శల పేరుతో రాజకీయాలకు తెరతీశారని మండిపడ్డారు. ఆక్వా రైతుల ఇబ్బందులపై జగన్ తన పాలనలో ఎందుకు పట్టించుకోలేదని లోకేష్ ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడి పరిశ్రమలు తీసుకొస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. అనుమతులు వేగంగా ఇవ్వడం వల్లే ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దాల్మియా సిమెంట్ 2వ ప్లాంట్ శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఆక్వా రైతులు ప్రోత్సహించింది మేము, పవర్ సబ్సిడీ ఇచ్చింది మేము. ఈ రోజు ఏమైంది, మీకు ప్రపంచవ్యాప్తంగా మీకు క్రూడ్ ప్రైస్ పెరిగింది, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగినాయి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పెరిగే వల్ల ఇన్పుట్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీడ్ ప్రైస్ 35 రూపాయలు పెరిగిందండి. ఆనాడు ఎప్పుడైనా బయటకు వచ్చాడైనా 35 రూపాయలు పెరిగితే ఒక్కరోజు బయటికి రాల. 2 సంవత్సరాల్లో మొత్తం పెరిగేది 12 రూపాయలు. అది కూడా ఎందుకు, క్రూడ్ ప్రైసెస్ పెరిగినాయి. అది కూడా మేము 6 నెలలు ఆపాం. చివరికి ప్లాంట్లు ఏమన్నారంటే, ఒకవేళ ఇది మేము పెంచుకోలేకపోతే ఇప్పుడు నష్టాల్లో ఉన్నాం, మేము ప్లాంట్లు మూసేయాలి. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి, ఫీడ్ ప్లాంట్లు మూసేస్తే ఇంకెక్కువ ఆందోళన వస్తుంది కదా, అదే ఆయన ఆలోచన. మళ్ళీ 5 సంవత్సరాలు మీరెందుకు 30 రూపాయలు పెంచారు? 5 సంవత్సరాలు క్రూడ్ ప్రైస్ పెరగల, 5 సంవత్సరాలు రా మెటీరియల్ ప్రైస్ పెరగల, మళ్ళీ 30 రూపాయలు ఎటు పెరిగిందిరా భయ్? అంటే 5 సంవత్సరాలు ఒక నీతి, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక నీతి. 5 సంవత్సరాలు బయటికి రాలా, ఇప్పుడు వచ్చి మాటలు. అది కూడా మీరు చూడండి, హెలికాప్టర్లు వెళ్తాడు, డైరెక్ట్ ఇంటి నుంచి బయలుదేరుతాడు, భీమవరంకి వెళ్తాడు, అక్కడ నుంచి కరెక్ట్గా 500 మీటర్లు మీటింగ్ పెట్టుకుంటాడు, మళ్ళీ అక్కడ నుంచి వస్తాడు, రిటర్న్ వచ్చేస్తాడు. మత్స్యకారులు రిటర్న్ జరిగితే 10 లక్షల రూపాయలు చెక్ మేము వాళ్ళ చేతిలో పెట్టొచ్చాం. చనిపోయిన వాళ్ళు తిరిగి తీసుకురాలేం, కనీసం కుటుంబానికి అండగా నిలబెడడానికి డబ్బులు మేము ఇచ్చాం. మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన 250 కుటుంబాలకు ₹1 ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాడు. ఇది మత్స్యకార సోదరులు కూడా గమనించాలి. సొంత బాబాయిని లేపేశాడు, తప్పు కాదంట. సింగయ్యని ఆయనే చంపేశాడు, తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అది తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎంపీ ఏకంగా ఒక పిల్లేసి గూగుల్కి, TCSకి, కాగ్నిసెంట్కి ల్యాండ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తాడు. అంటే